అమరావతిలో ఏమైనా బోర్డు ఉందా? ఈ రైతు ఈ ల్యాండ్ ఇచ్చాడు కాబట్టి ఆ రైతుకి ఈ ఇల్లు ఇచ్చాము, ఈ పలానా చోట ప్లాట్ ఇచ్చాము, పలానా చోట డబ్బు ఇచ్చాము అని ఏదైనా ఇన్ఫర్మేషన్ ఉందా? అది లేదు. ఇక్కడ ఏమవుతుందంటే పార్టీల మధ్య ఏదైతే యుద్ధ వాతావరణం ఉందో అది ఇప్పుడు నెమ్మదిగా ప్రజల్లోకి వెళుతోంది. రాజకీయపరమైన రణరంగం ఏదైతే ఉందో అది ఉండాలి, అది ఉంటేనే నిజమైన మనిషి ఎవరో తెలుస్తారు. కానీ ఇప్పుడు ఇదేమైంది, 50,000 మంది పేదవాళ్ళ నీడని ఒక్క దెబ్బకి తుడిచేశారు. అంటే ఇక్కడ ఇంకోటి, వీళ్ళు గవర్నమెంట్ ఆ క్యాబినెట్ నిర్ణయంలో 50,000 ఇళ్ల పట్టాలని రద్దు చేస్తూ ఒక కారణం చెప్పింది, సామాజిక సమతుల్యత దెబ్బతింటుందని. గవర్నమెంట్ 50,000 మందిలో అంటే సామాజిక సమతుల్యత దెబ్బతింటుందని గవర్నమెంటే చెప్పడం అంటే దాని ఆంతర్యం ఏంటి? అంటే ధనికులు అక్కడ ధనికులు ఉండకూడదు, ధనికులు మాత్రమే ఉండాలా? అంటే ఇక్కడ రెండు ఆలోచించవచ్చు. ఒకటి స్వలాభం కావచ్చు, లేదా స్వార్థ ప్రయోజనాలు కావచ్చు, లేదా వాళ్ళ ఆధీనంలో ఉండాలి అనే ఆలోచన కావచ్చు. ఈ మూడిట్లో ఏదన్నా కావచ్చు. 50,000 మందిలో అన్ని కుల మత వర్గాలు అన్నీ ఉంటాయి, అన్నీ ఉంటాయి. సింహభాగం పేదవాడు ఉంటాడు. పేదవాడికేగా ఇల్లు ఇవ్వాల్సింది, పేదవాడికేగా నీడనివ్వాల్సింది, పేదవాడికేగా వైద్యము, పేదవాడికేగా చదువు ఇవ్వాల్సింది. ఆ పని చేయడం కోసమే 50,000 మందికి ఆ వచ్చిన అవకాశం ఏదైతే ఉందో, అమ్మయ్య బతుకు జీవుడా అని అనుకున్న తరుణంలో ఇటువంటి నిర్ణయం 50,000 మందికి అన్యాయం కలిగించడమే, 50,000 మందికి నీడని తీసేయడమే. అయితే ఇప్పుడు వీళ్ళు చెప్పినట్టు ఈ 50,000 మంది ఇప్పుడు ఒక్కసారి కనుక రోడ్డు మీదకి వస్తే పరిస్థితి ప్రభుత్వం నియంత్రించగలదా? వస్తారేమో. నాకైతే ఒకటే అనిపిస్తోంది, ఇప్పుడు ఉన్న ఈ నిర్ణయం